హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి ఎగ్జామ్ ఫేజ్ వైజ్ జరుగుద్దంటూ నిన్న మనకి నోటీస్ అయితే వచ్చింది. సో దానివల్ల చాలా మందికి ఇష్యూ అయితే ఉంది. లైక్ చూపిస్తాను, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఆ నోటీస్ని ఇప్పుడు రద్దు చేశారు. సో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది, ఇంపార్టెంటే. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక రైల్వే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుంచి ఎక్కువ వచ్చాయో కూడా మాట్లాడుకుందాం. సో క్విక్గా దీని రెండింటి గురించి తెలుసుకుందాం. సో దట్ మీకు గ్రూప్ డి రేపు నుంచి స్టార్ట్ అవబోతుంది కదా, దానికి మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్, నిన్న మనకు వచ్చిన అప్డేట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఇది మనకి నిన్న వచ్చిన అప్డేట్ అనమాట. సో ఫస్ట్ అది చూసి దాన్ని రద్దు చేశారు ఏంటి అన్నది చూద్దాం. సో నిన్న గౌహతి బోర్డుకి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి, ఆల్ క్యాండిడేట్స్ హూజ్ ఎగ్జామినేషన్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే ఎగ్జామ్ అన్నది ఫేజ్ వైజ్ జరుగుతుంది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ షెడ్యూల్ అవ్వలేదో వాళ్ళని సెకండ్ కానీ తర్వాత ఫేజెస్లో కానీ పిలుస్తాము, 12th తర్వాత జరుగుతుంది అన్నట్టు ఇన్ఫార్మ్ చేశారనమాట. డీటెయిల్ షెడ్యూల్ అంది ఆర్ఆర్బి గౌహతి వెబ్సైట్లో మీరు చూడొచ్చు అని కూడా చెప్తున్నారు. సో దానికోసం విజిట్ చేయండి వెబ్సైట్ని అని చెప్పారు. అయితే ఇప్పుడు దీని మీద క్లారిటీ ఇస్తూ ఇంకొక నోటీస్ అయితే ఇచ్చారు. సో గౌహతి వాళ్ళు అఫీషియల్ ఇది, ఓకేనా. సో ఈ క్లారిఫికేషన్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా. సో సేమ్ ఆర్ఆర్బి గౌహతి వాళ్ళ దగ్గరించే క్లారిఫికేషన్ అని ఇది వచ్చింది మనకి ఇక్కడ. దిస్ ఈజ్ ఇన్ సూపర్ సెషన్ ఆఫ్ ద నోటీస్ ఆర్ఆర్బి డేటెడ్ 24/11/2024. మొన్న మనకు వచ్చిన నోటీస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఈ నోటీస్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. అంటే దాన్ని ఇది సూపర్ సీడ్ చేయటం అంటారు. సో అంటే ఇది చెల్లుతుంది, అది చెల్లదు. ఓకే, సో దీనిలో ఏమిచ్చారు, యాజ్ ఎ లాట్ ఆఫ్ క్వైరీస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ క్యాండిడేట్స్. చాలా డౌట్స్ లాంటివి వచ్చినందువల్ల క్యాండిడేట్స్ నుంచి బోర్డుకి షెడ్యూలింగ్ ఆఫ్ సిబిటి అగైనెస్ట్ షెడ్యూలింగ్ మీద అయితే వచ్చాయంట డౌట్స్. ఇట్ ఈస్ హియర్ బై క్లారిఫైడ్ దట్ సిటీ ఇంటిమేషన్ లింక్ అన్నది యాక్టివేటెడ్ అప్రాక్సిమేట్లీ 10 days, ఎగ్జామ్ డేట్కి 10 days ముందు మాత్రమే మీకు సిటీ ఇంటిమేషన్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ టిల్ డేట్ సిటీ ఇంటిమేషన్ 4th December వరకు ఓపెన్ అయిందంట, లైవ్ అయిందంట. చెక్ చేసుకుంటే 4th December లోపు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో అందరికీ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే లాస్ట్ నోటీస్లో 12/12 అని ఇచ్చారు కదా. సో అప్పటి నుంచి నెక్స్ట్ ఫేజ్ అనడం వల్ల ఈ 4th నుంచి ఈ 12th మధ్యలో ఎగ్జామ్ లేదు అనుకుంటున్నారు చాలామంది. మెయిన్ 4th నుంచి ఈ 12th వరకు ఎగ్జామ్ లేదు అనుకుంటున్నారు. సో దానివల్ల ఇప్పుడు కోల్పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఈ మధ్యలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, మీరైతే ఖచ్చితంగా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మీకు అడ్మిట్ కార్డు సిటీ ఇంటిమేషన్ రానప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఆ నోటీస్ రద్దు చేస్తారంటే మీనింగ్ ఏంటి, 4th తర్వాత కూడా ఎగ్జామ్ జరగచ్చు. ఓకే, ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ ఈ మధ్యలో ఉంటే మీకు ఓపెన్ అవుతుంది. సో దట్ ఎగ్జామ్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎంత ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ అయితే మిస్ అవ్వకూడదు కదా మనం. సో ఈ అప్డేట్ తీసుకురావడం కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. సో 12th వరకు ఎగ్జామ్ ఉండదేమో, అప్పుడు మనకు ఓపెన్ అవుతుందేమో, ఇట్లా ఏమనుకోవద్దు. రెగ్యులర్గా డైలీ చెక్ చేసుకోండి. అయితే ఇది ఒక హెడేకే. ముందే మనకి ఎగ్జామ్ డేట్ అన్నది, ఎగ్జామ్ సెంటర్ అన్నది తెలిస్తే సో దట్ మనం దానికి తగ్గట్టు ట్రావెలింగ్ అది ప్లాన్ చేసుకునే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ముందు తెలిస్తే మనకైతే బాగుంటుంది. బట్ కాకపోతే రైల్వే తరపు నుంచి ఏంటంటే మెయిన్గా ముందే ఎగ్జామ్ సెంటర్ ఏది ఎగ్జాక్ట్ డేట్ తెలిస్తే మనం అక్కడ ఏమైనా కరప్షన్ చేస్తామేమో, ఆ బ్రైబరీ లాంటిది ఏమైనా చేస్తామేమో అన్నట్టు వాళ్ళు ఎప్పుడు హోల్డ్ చేస్తూనే ఉంటారు. సో రెండు వైపులా లాజిక్ అయితే ఉంది. బట్ డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే కొంత ఇబ్బంది అయితే ఉంది. బట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే డైలీ చెక్ చేసుకోవడమే, మనం చేసేది ఏం లేదు. మన ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా డైలీ చెక్ చేసుకోవడమే. అండ్ 4 days ముందు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఆల్రెడీ చాలా మందికి అడ్మిట్ కార్డ్ స్టార్ట్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మీకు మాక్ గురించి మాట్లాడాలి. మాక్ గురించి మీకు ఒక క్లారిటీ ఆల్రెడీ ఉండే ఉంటుంది, అఫీషియల్ మాక్ రాసే ఉంటారు చాలామంది. అండ్ దాంతోపాటు ఏమేమి ఎగ్జామ్కి తీసుకెళ్ళచ్చు ఏంటి, దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి, రీసెంట్గా జరిగింది ఎగ్జామ్, మనం ఆర్ఆర్బి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ ఇది జరిగింది కదా, అందులో మనకి సెప్టెంబర్లోనే జరిగింది ఆ ఎగ్జామ్ మెయిన్గా. సో దీన్ని మనం ఎందుకు రెఫరెన్స్గా తీసుకుంటున్నాం అంటే రీసెంట్గా జరిగిన లేటెస్ట్ రైల్వే ఎగ్జామ్, ఇందులో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి 70% జూన్, జూలై, ఆగస్ట్ నుంచే వచ్చిందనమాట. ఓకే, జూన్, జూలై, ఆగస్ట్ నుంచే వచ్చింది. సో అంటే దగ్గర ఒక 70% మీరు స్కోర్ తెచ్చుకోవాలి కరెంట్ అఫైర్స్ నుంచి అనుకుంటే లాస్ట్ 6 months చాలా ఇంపార్టెంట్, ఓకేనా. లాస్ట్ 6 months చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ ముఖ్యంగా సెప్టెంబర్లో జరిగితే జూన్ జూలై ఆగస్ట్ అడిగారు కాబట్టి ఇప్పుడు మీకు ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మనకి ఏం అడుగుతారు అన్నది మీరు ఖచ్చితంగా అసెస్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ ముందేముంది, ఆగస్టు, జూన్, జూలై. సో దాని ముందున్న 3 నెలల నుంచి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు నవంబర్కి ముందున్న 3 నెలలు ఏంటి మీకు, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్. వీటి నుంచి ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. అండ్ లాస్ట్ 6 months డెఫినెట్గా ఇంపార్టెంటే. ఓకేనా? సో అది కూడా సెపరేట్గా ఇంకో వీడియోలో చెప్పడం కన్నా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి చెప్పేశాను. సో ఈ 3 months మీద ఫోకస్ చేయండి కొంచెం ఎక్కువ. అండ్ ఎక్కడి నుంచి చదువుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ క్లియర్గా వీటి మీద క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ కూడా పెట్టేశాను మన యాప్లో. అక్టోబర్ది కూడా మీకు ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో చెక్ చేయండి. అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు, కుదిరితే జూలై కూడా చూడండి. మెయిన్ ఈ లాస్ట్లో ఈ 4 మెయిన్గా ఫోకస్ చేయండి. ఎక్కువ బిట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీకు జనవరి వరకు కూడా కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. రివిజన్ చేసుకోవాలనుకుంటే వెంటనే చెక్ చేసుకోండి. పీడిఎఫ్స్ అవి మన యాప్లో అయితే ఉంటాయి అనమాట. సో క్లియర్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా, అట్లాంటి ఒక సెక్షన్ మీకు కనపడుతుంది యాప్లో. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇచ్చాను. అది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రివిజన్ ఏమైనా ఉంటే చేసుకోండి. అండ్ మీరు కావాలంటే అక్కడ ఎగ్జామ్ కూడా రాయొచ్చు కరెంట్ అఫైర్స్ మీద, యూజ్ చేసుకోండి. అలాగే మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. రైల్వేకి సంబంధించి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ అన్నిటికి సంబంధించి, లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది. సో ఎవ్రీథింగ్ లైక్ ఏఎల్పికి సంబంధించిన కోర్స్ కానీ, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, రీజనింగ్, ఎవ్రీథింగ్, టెక్నీషియన్ అన్నీ దొరికితే చాలా చాలా తక్కువ ప్రైస్కి. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది డెఫినెట్గా. అంటే రేపు ఎగ్జామ్కి ఈరోజు తీసుకోమని చెప్పట్లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్స్కి కానీ లేదా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. ఒక్క రోజులో మీరు చదివేసేది ఏమి ఉండదు, కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలి అనుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. చాలా నామినల్ ప్రైస్లోనే ఉంది. చాలా చాలా ప్లాన్స్ అండ్ ఇంప్రొవైజేషన్ జరుగుతున్నాయి. అప్కమింగ్ చాలా మీకు నెక్స్ట్ ఇయర్లో బ్యాచెస్ కూడా వస్తాయి. చాలా బెనిఫిట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మల్టిపుల్ జాబ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా నేనైతే ఎల్బీ టెక్నీషియన్ అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే రైల్వే కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వెంటనే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ID అండ్ లింక్ అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మెయిన్గా ఈ 4th నుంచి 12th లోపు ఎగ్జామ్ ఉండదేమో అని చాలామంది అనుకుంటుంటారు. సో వాళ్ళకి ఆ మ్యాటర్ తెలియాలి, లేదు ఆ టైంలో కూడా జరగచ్చు. అండ్ ఇంకోటి డైలీ ఖచ్చితంగా మనకి సిటీ ఇంటిమేషన్ చూసే వరకు డైలీ అయితే చెక్ చేసుకోండి. అండ్ సిటీ ఇంటిమేషన్ చూసుకున్నాక లాస్ట్ 4 days ముందు నుంచి మీకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి గైడెన్స్ వీడియోస్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి, దాంతోపాటు క్లాసెస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.